డార్లింగ్ ఈ సంవత్సరం పండగకి కట్టుకొని అందరినీ అక్కడికే రమ్మని చెప్పింది అనిత అంటూ ఉంటుంది. అలా అనగానే బాలు అందరికి అలా చెప్పగానే ప్రభావతి వాళ్ళందరైతే వింటూ ఉంటారు. ఏంటి అందరూ కట్టుకొని అక్కడికి పండగకి వెళ్ళాలి అని చెప్పేసి అనేసరికి బాలు అయితే అలా అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే నాకు కుదరదు అనిత అంటూ ఉంటాడు. అలా కుదరగానే అవును పార్కు బోసిపోతుంది నువ్వు రాకపోతే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే రోహిణి ఎందుకు పదే పదే ఆ మాట ఎత్తుతావు, ఎందుకు ఆ మాటతో దెప్పుతావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మరి ఏం చేయమంటావు, లేకపోతే మీ నాన్నని మలేషియాలో ఏదైనా జాబ్ చూడమను, వాడు ఆ జాబ్ చేస్తాడు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్నకి ఇంకా జాబ్ చేయాల్సిన కర్మ వాడికేంట్రా, వాళ్ళ నాన్న బిజినెస్లన్నీ వీడికే అప్పగిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పగించడం తర్వాత వాళ్ళ పుట్టింటి నుంచి ఒక్కరిని రమ్మని చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను అని బాలు అంటూ ఉంటాడు. ఇక రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది. వాడు అలానే అంటాడమ్మా, కానీ మాకు కూడా అనిపిస్తుంది కదా, మీ నాన్నని ఒకసారి రమ్మని చెప్పు, లేదు అంటే మనోజ్కి ఏదైనా బిజినెస్ పెట్టించమని చెప్పు అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే రోహిణి అయితే ఈ సమస్యకి వెళ్ళగానే పరిష్కారం వేగంగానే వెతకాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మనసులో ప్రభావతిని బాలునైతే తిట్టుకుంటుంది.